సో, కథ విన్నప్పుడే మీరు విష్ణు గారు లీడ్ అయితే బావుంటుంది అని అనుకున్నారా? లేదంటే తర్వాత కొన్ని ప్రాసెసెస్ తర్వాత ఈయన్ని ఫిక్స్ చేసారా? లేదండి. ఫస్ట్ కథ వినేటప్పుడే ఇది విష్ణు గారైతేనే క్యారీ చేయగలరని చెప్పి నాకనిపించింది. ఓకే. ఎందుకంటే దీంట్లో ఎలా ఉంటదంటే ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే థింగ్స్ ఉన్నాయి. హుహు. సో, అది క్యారీ చేసే యాక్టర్ కూడా ఉండాలి. సో, కాస్టింగ్‌లో ఎప్పుడు రాంగ్ చేయకూడదు. హ్మ్. హ్మ్. సో, కాస్టింగ్‌లో రాంగ్ చేస్తే మాత్రం అది కొంచెం ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటదో నాకు తెలుసు. సో, ఇది విష్ణు గారు చెప్తే హ్మ్. సో, ఆయనున్న ఎక్స్‌పీరియన్స్‌కి ఆయన నన్ను గైడ్ చేయడం గాని సో, అలా జరిగింది ఇదంతా. ఓకే. మీకు తెలుసంటున్నారు దానివల్ల కాస్టింగ్ వల్ల ఏదైనా బిఫోర్ యాహ్! కాస్టింగ్ ఇదైందా? వల్ల నేను ప్రీవియస్ చేసే ఫిల్మ్స్ అంటే తెలుస్తూ ఉంటది కదా! ఆఫ్ కోర్స్. సో, ఇక్కడ కొంచెం మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ వేరే వాళ్ళు పెట్టాల్సింది. వేరే వాళ్ళైతే కొంచెం ఎమోషన్ అనేది వర్కౌట్ చేసేవాళ్ళు ఇంకా బాగా. సో, కొన్ని కొన్ని మంది మనం ఏం చేస్తామనంటే, ఆ స్టేచర్ కోసం పక్క స్టేట్స్ నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంటది. హ్మ్. హ్మ్. సో, వాళ్ళకేంటంటే తెలుగు అనేది కొంచెం లిప్ సింక్ గాని ఇయన్నీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అదే మనకి నంబర్ ఆఫ్ టేక్స్ వల్ల ఇదంతా ఎమోషన్ అనేది ఎక్కువైపోద్ది. హ్మ్. సో, ఆ ఎమోషన్ అనేది మళ్ళీ ఆన్ స్క్రీన్‌లో రాకపోతే అది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు. అంటే ఇది హరోం హర హరోమర గురించి విషయంలో నేను మాట్లాడుతున్నారా? చేసిన మిస్టేక్ ఇది కంపల్సరీ. ఓకే. సో, దాని నుంచి నేర్చుకున్నది ఇది. సో, ఓకే. సో అదే మిస్టేక్స్ ఇక్కడ చేయకూడదు అని చెప్పి సో, అంటే కామెడీ ఫిల్మ్ అనంటే కంప్లీట్‌గా మనకి ఇక్కడ ఎవరే కావాలి. హ్మ్. సో, ఇక్కడ ఎవరైతే మనకి మాట్లాడతారో, తెలుగు ఫ్లూయెంట్‌గా మాట్లాడతారో వాళ్ళ మీద పనిచేసి వస్తది. నేను అందరిని తెలుగోళ్ళని ప్రిఫర్ చేశాను ఈ ఫిల్మ్ అంతా. హ్మ్. సో, నో అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్. అంటే చేయకూడదని కాదు. కానీ ఈ మాకు వర్కౌట్ ఫిల్మ్‌కి అవ్వలేదు. యాహ్! నేనంతా మాక్సిమం 99% అందరిని తెలుగోళ్ళే. ఎక్సెప్ట్ హీరోయిన్. ఆ! యాహ్! యాహ్! యెస్. యాహ్! తను కూడా ఆయతోనే స్టార్ట్ చేశారు అయి కూడా కాబట్టి స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి కూడా తెలుగు మాట్లాడుతుంది ఇప్పుడు. అవునవును. సో, యాహ్! తెలుగు యాహ్! అనేది ఇంకా మనం ఓకే. ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ అమ్మాయి కూడా అలాగే మాట్లాడుతుంది. హ్మ్. సో, అంత ఫ్లూయెంట్‌గా ఉన్నది. ఓకే. అండ్ కమింగ్ టు విష్ణు గారు, ఈ మూవీస్ అన్నీ కూడా తనవి ఈ జోనర్‌కే సెట్ అయిపోయారు అని చెప్పేసి ఉందన్నమాట. హ్మ్. సో, ఆయన్ని చూసి, చూసి, చూసి ఉన్నారు కదా! ఇప్పుడు ఈ మూవీలో ఏదైనా డిఫరెంట్‌గా చూడబోతున్నారా? లేకపోతే సేమ్ అలానే ఉండబోతుందా? ఏమంటారు? అంటే ఫస్ట్ ఏంటనంటే మన జనాలు ఏం కావాలో మేము దాంట్లో అయితే ఉన్నాం. ఆ బౌండరీ అయితే ఉంది. ఓకే. సో, కొత్తగా ఏమి ఎళ్ళట్లేదు. గానీ ఒక మంచి ఫార్మాట్‌లో ఎళ్తున్నాం. అంటే హ్మ్. ఇట్స్ బోత్ మిక్స్. సో, కొంచెం కొత్తగా ఉంటది. కొంచెం జనాలకి రిలేటబుల్‌గా ఉంటది. సో, హుహు. మేము ఎక్కువ ఔట్ ఆఫ్ బౌండరీ ఎళ్లి మేము ఎక్కువ రిస్క్ చేయాలనిపించట్లేదు. హుహు. సో, జనాలకి ఏం కావాలి? ఈ టైమ్ లైన్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? విష్ణు గారి నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మేము అది బౌండరీస్ అయితే పెట్టుకునే ఉన్నాం. యాహ్! సో, ఇన్ కేస్ మేము అది బయటికి వస్తే మాత్రం జనాలు విష్ణు గారు ఏం చేసినా జనాలు రెడీగా ఉన్నారు. బట్ హ్మ్. వి వాంట్ టు కొత్త కథ చెప్పాలి కొంచెం. గానీ జనాలు నవ్వించాలి. హ్మ్. ఇదే పెట్టుకున్నాం.